షేక్ హసీనా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వ అధినేతగా వ్యవహరించిన పవర్ఫుల్ లేడీ. కానీ ఆ చరిత్ర ఇక ముగిసింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత నెల రోజులుగా చేస్తున్న ఆందోళనలు హసీనా అధికార పీఠాన్ని కదిలించేశాయి. చివరికి ప్రధాని పదవికి రాజీనామా చేసి అవమానకర రీతిలో దేశం విడిచి వెళ్ళక తప్పలేదు. సింపుల్గా చెప్పాలి అంటే హసీనా ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనిక పాలకులతో పోరాడిన నాయకురాలు నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు సుదీర్ఘకాలం బంగ్లాదేశ్ రాజకీయాన్ని శాసించిన షేక్ హసీనా అవమానకర రీతిలో ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? దేశం విడిచి పారిపోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? హసీనాను గద్దె దించడానికి విద్యార్థుల ఆందోళనలే కారణమా, లేక రాజకీయ కుట్రకోణం ఉందా? 1, 2, 3, 4 షేక్ హసీనా ఈజ్ ఎ డిక్టేటర్. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలై చివరికి షేక్ హసీనాను పవర్ నుంచి దించేసేలా చేసిన ఏకైక స్లోగన్ ఇదే. అవును, బంగ్లాదేశ్ పాలిటిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి అవమానకర రీతిలో దిగిపోయారు. పదవి నుంచి దిగిపోవడమే కాదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం దాటి వెళ్లిపోయారు. ఆ వెంటనే బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధిస్తున్నట్టు ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జామన్ ప్రకటించారు. రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన ఆర్మీ చీఫ్ చర్చల తర్వాత బంగ్లాలో సైనిక పాలన విధించినట్లు ప్రకటన చేశారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ బంగ్లాదేశ్ రాజకీయం ఊహించని మలుపులు తిరిగి చివరకు సైనిక పాలన దగ్గరకు వచ్చి ఆగింది. అయినప్పటికీ ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాలేదు. అయితే సుదీర్ఘకాలం బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించిన షేక్ హసీనా చివరికి అవమానకర రీతిలో దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? సరిగ్గా 2 ఏళ్ల క్రితం శ్రీలంక అప్పటి అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్యాలెస్ లో పరిస్థితి ఇది. ఆర్థిక సంక్షోభంతో బతుకు భారమైన వేళ దానికి కారణం అధ్యక్షుడే అని నిరసించిన ఆందోళనకారులు గోటబయ ప్యాలెస్ లోకి చొచ్చుకెళ్లారు. గేట్లను బద్దలు కొట్టి గోడలు దూకి వేలాది మంది అధ్యక్షుడి ఇంట్లోకి వెళ్లిపోయారు. అయితే గోటబయ్యను పట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో దూసుకువెళ్లిన ఆందోళనకారులకు ఆయన దొరకలేదు. ఎందుకంటే పరిస్థితిని ముందుగానే ఊహించిన ఆయన తన అధ్యక్ష నివాసం నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని షేక్ హసీనా నివాసానికి సంబంధించినవి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ హసీనాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరసనకారులు ఆమె ఇంట్లోకి దూసుకు వెళ్లారు. కానీ ఆమె అక్కడ లేరు. ఎందుకంటే అప్పటికే ఆమెకు పరిస్థితి అర్థమై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్క తప్పుడు నిర్ణయం, ఒకే ఒక్క తప్పుడు వ్యాఖ్య ఎంతటి పవర్ఫుల్ లీడర్నైనా అధపాతాళానికి పడిపోయేలా చేస్తుంది అనడానికి షేక్ హసీనా ఓ ఉదాహరణ. ఎందుకంటే కొన్ని రోజులుగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం విషయంలో ఆమె అడుగడుగునా ఫెయిల్ అవుతూ వచ్చారు. చివరికి సుప్రీంకోర్టు రిజర్వేషన్లు దాదాపు రద్దు చేసినంత పనిచేసి రిజర్వ్డ్ కేటగిరీని కేవలం 7%కే పరిమితం చేసింది. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఒక దశలో బంగ్లాదేశ్ లో సాధారణ పరిస్థితి ఏర్పడుతున్నట్టు కనిపించినా అది తుపాను ముందు కనిపించే ప్రశాంతతే అని రియలైజ్ అవడానికి పెద్దగా సమయం పట్టలేదు. 300 మంది, అక్షరాల 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పాపానికి ఫలితంగానే ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన పవర్ఫుల్ లేడీగా రికార్డులకెక్కిన హసీనాను అత్యంత అవమానకర రీతిలో దేశం నుంచి బయటపడేలా చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా చేసిన తప్పేంటో తెలియాలంటే మొదట రిజర్వేషన్ల పంచాయతీ గురించి తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చాలా మంది మరణించారు. ఆనాడు అమరులైన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ 1972లో ఆ దేశ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు, వారి మనుమలకు, వారి వారసులకు రిజర్వేషన్లలో ఏకంగా 30% ఉద్యోగాలను కేటాయించడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. స్వాతంత్ర్య సమరయోధుల కోటాను జత చేస్తే మొత్తం ఉద్యోగాల్లో 56% రిజర్వ్ అవుతాయి. అంటే కేవలం 44% ఉద్యోగాలకు మాత్రమే సాధారణ పౌరులు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ పరిస్థితి విద్యార్థుల ఆగ్రహానికి కారణమైంది. నిజానికి 2018లో కూడా ఈ కోటా వ్యవస్థపై పెద్ద ఎత్తునే ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేసింది. కానీ
ఆ రిజర్వేషన్లు తిరిగొచ్చేశాయి. జూన్ నెలలో రిజర్వేషన్లను ఢాకా హైకోర్టు పునరుద్ధరించింది. దీంతో మళ్లీ ఆ దేశ విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు కోటాకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మొదట ఈ నిరసనలు శాంతియుతంగానే జరిగాయి. కానీ ఎప్పుడైతే అధికార అవామీ లీగ్ విద్యార్థి విభాగం ఛత్రలీగ్ సీన్లోకి వచ్చిందో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. బంగ్లాదేశ్ ఛత్రలీగ్ నిరుద్యోగులు, విద్యార్థుల ఆందోళనల్ని తిప్పికొట్టే ప్రయత్నాలు ప్రారంభించడంతో నిరసనలు తీవ్రమయ్యాయి. అప్పటి వరకు రాజధాని ఢాకా యూనివర్సిటీలకే పరిమితమైన ఆందోళనలు దేశంలో ఇతర ప్రాంతాలకు పాకాయి. ఆ వెంటనే నిరసనకారులు, ఛత్రలీగ్ సభ్యుల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అలా కోటా వ్యతిరేక నిరసనలు దేశం మొత్తానికి వ్యాపించాయి. ఇంత జరుగుతున్న హసీనా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది తప్ప దిద్దుబాటు చర్యలకు దిగలేదు. ఇది హసీనా ప్రభుత్వం మొదటి తప్పు. ఆ తర్వాతే షేక్ హసీనా దిద్దుకోలేని తప్పు చేశారు. కోటా విషయంలో హసీనా తన నిర్ణయాన్ని సమర్థించుకోవడమే కాకుండా అగ్నికి ఆజ్యం పోసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆందోళనకారులను రజాకార్లతో పోల్చారు. షేక్ హసీనా చేసిన సరిదిద్దుకోలేని తప్పిదం ఇదే. విద్యార్థులను చాలా సున్నితంగా డీల్ చేయాల్సింది పోయి బంగ్లాదేశ్ వ్యతిరేకులుగా, శత్రువులుగా ట్రీట్ చేశారు. ఇంకేముంది, స్టూడెంట్ల ఆగ్రహం కట్టెలు తెంచుకుంది. ఉద్యమం కాస్త యుద్ధమైంది. ముక్తిజోద్ధాల వారసులకు బదులు రజాకార్ల వారసులకు ఉద్యోగాలు కేటాయించాలా అన్న హసీనా వ్యాఖ్యను విద్యార్థులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రధాని తమపై చేసిన దూషణగా భావించారు. మమ్మల్ని రజాకార్ల సంతానమని పిలవడానికి ఎంత ధైర్యమంటూ విరుచుకుపడ్డారు. అప్పటి వరకు విద్యార్థుల లక్ష్యం కోటాను రద్దు చేయించడమే. కానీ ఎప్పుడైతే హసీనా తమను రజాకార్లతో కంపేర్ చేశారో అప్పటి నుంచి ఆమెను గద్దె దించే వరకు నిద్రపోవద్దని డిసైడ్ అయ్యారు. ఇంకేముంది, 1, 2, 3, 4 షేక్ హసీనా ఈజ్ ఎ డిక్టేటర్ అంటూ నినాదాలు మొదలుపెట్టారు. ఇదే సమయంలో విద్యార్థుల నిరసనలను అణిచివేయడం ఒక్కటే ఆప్షన్ గా భావించిన హసీనాలోనూ ఎలాంటి మార్పు రాలేదు. ఫలితంగా ఆదివారం మరోసారి బంగ్లా భగభగ మండింది. 90 మందికి పైగా మరణాలు సంభవించాయి. దీంతో ఆందోళనకారుల అడుగులు హసీనా ఇంటివైపు తిరిగాయి. బంగ్లాదేశ్ చరిత్రలోనే ఇదో ఊహించని మలుపు. ఓవైపు ప్రాణాలు పోతుంటే మరోవైపు విపక్షాలు ఇతర దేశాలపై నిందలు మోపే ప్రయత్నం చేసింది హసీనా సర్కార్. ప్రతిపక్ష బీఎన్పీ, జమాత్, పాకిస్తాన్, అమెరికా కూడా నిరసనకారుల్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది. నిజానికి నిరసనలు చెలరేగిన వెంటనే ప్రభుత్వం విద్యార్థులను పిలిచి మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి ఉండాల్సిందిగా నిరసనకారులకు నచ్చచెప్పి ఉండొచ్చు. లేదంటే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థిస్తే కోటాను రద్దు చేస్తూ కొత్త చట్టం రూపొందిస్తామని హామీ ఇచ్చి ఉండొచ్చు. కానీ అవేవీ చెయ్యకుండా నిరసనలు మరింత తీవ్రమయ్యేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యార్థులను రజాకారులుగా పేర్కొని మరింత రెచ్చగొట్టారు. ఫలితంగా 300 మందికి పైగా ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. అలా కోటా రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు బంగ్లాదేశ్ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోవడానికి షేక్ హసీనా కారణంగా మిగిలిపోయారు. చివరికి అత్యంత అవమానకర రీతిలో దేశం విడిచిపెట్టి పరాయి దేశంలో తలదాచుకోవలసిన పరిస్థితికి వచ్చారు. సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో అక్కడే ముగిసింది. ఒకప్పుడు దేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం సైనిక పాలకులతో పోరాడిన నాయకురాలు నేడు నియంత అనే పేరు మూటగట్టుకుని దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.